వాళ్ళ దగ్గరికి రోజు కూడా జనాలొచ్చి దక్షిణ ఇచ్చేసి చక్కగా వాళ్ళు చెప్పేవన్నీ విని తాయెత్తో అవి ఇవి కట్టించుకొని వెళ్తూ ఉండేవారట. ఒకరోజు ఏమైంది అనంటే, అందరూ సాధువులందరూ ఒక దగ్గర భజన చేస్తూ ఉన్నారు, కీర్తన చేస్తూ ఉన్నారు. కొంతమంది తపస్సు చేస్తూ ఉన్నారు. చాలా మంది కుంభమేళాకొస్తారు గదండీ! చాలా మంది సాధువులొస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉంటారు. అద్భుతమైన ఆసనాలు వేస్తూ ఉంటారు. మ్యాజిక్కులు చూపిస్తూ ఉంటారు. ఒకసారి గట్టిగా ఒక బుల్లెట్ కాలిన శబ్దం వచ్చింది. రాంగానే ఈ సాధువులందరూ పరిగెత్తి చూసేసరికి ఒక సాధువు ఇంకో సాధువుని వేసేసాడన్నమాట. ఎందుకు అనంటే నాకంటే ఎక్కువ మంది ఈయనని దర్శనం చేయడానికెళ్తున్నారు. ఆయనకెక్కువ డబ్బులొచ్చేస్తున్నాయి. కాబట్టి కేవలం ఇల్లు వేయటం వల్ల మన మనసులో ఉండేవన్నీ కూడా పోతాయి అనంటే కష్టం. కాబట్టి ఒక పరినిష్ఠిత యోగి అంటే చాలా అడ్వాన్స్ యోగి, వైరాగ్యం వచ్చిన యోగి, లేకపోతే భౌతిక ఇచ్చలు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఎప్పటి వరకైతే మనకి భౌతిక ఇచ్చలు మన జీవితంలో ఉంటాయండి, మన మనసులో ఉంటాయో అప్పటి వరకు మనం భగవంతుడు ఆధ్యాత్మిక స్వరూపం గదా! కాబట్టి ఆధ్యాత్మికమైన రూపాన్ని చూడలేము హృదయంలో. కాబట్టి ఇక్కడ ఎవరైతే యోగులు అంత వైరాగ్యము, అంత భౌతిక ఇచ్చలు లేనివారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి ఏ ఒక రూపాన్ని ధ్యానం చేయాలో ఇక్కడ శుకుల వారు చెప్తున్నారు. వాళ్ళేం చేయాలి అట, ఈ ప్రపంచంలో ఉండే ప్రకృతిని, ఈ భౌతిక ప్రపంచాన్నే భగవంతుడి యొక్క స్వరూపంగా ధ్యానించాలట. ఎలానో మీకు చెప్తాను ఆయనేం చెప్తారు. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల భువర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోకాదులు ఉన్నాయి కదండి. 14 భువనాలు ఉన్నాయి. ఒక్కొక్క లోకం కూడా భగవంతుడి యొక్క ఒక్కొక్క అంగంగా ధ్యానం చేస్తారనమాట ఇటువంటి యోగులు. లేదు అనంటే ఈ ప్రపంచంలో కనిపిస్తున్నాయి కదండి. పర్వతాలు కనిపిస్తున్నాయి, ఇవి భగవంతుడి యొక్క ఎముకలు. నదులు కనిపిస్తున్నాయి, ఇవి భగవంతుడి యొక్క నాడులు. సూర్య చంద్రులు కనిపిస్తున్నారు, ఇవి భగవంతుడి యొక్క చక్షువులు. అలానే వాయువు మనం పీల్చుకోగలుగుతున్నాం, స్పర్శ చేయగలుగుతున్నాం, ఇది భగవంతుడి యొక్క ఊపిరి. ఇలా ఈ భౌతిక ప్రపంచంలో చూసిన విషయాలన్నిటినీ కూడా భగవంతుడి యొక్క స్వరూపంగా ధ్యానం చేస్తూ ఉంటారు ఇటువంటి యోగులను. ఎవరికి? ఇంకా భౌతిక ఇచ్చలు ఉన్న వాళ్ళకి. కానీ అష్టాంగ యోగం చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళు ఇలా భౌతిక ప్రపంచంలో ఉండే వాటన్నిటినీ కూడా భగవంతుడి యొక్క రూపంగా ధ్యానం చేస్తూ ఉంటారు. ఇది ఒక్క మార్గం అండి. లేదు, మాకు చాలా బాగా వైరాగ్యం వచ్చేసిందండి, మాకిలా భౌతికమైన విషయాలు అంటే ఈ ప్రకృతిలో ఉండే విషయాలు భగవంతుడి పైన కాకుండా మేము డైరెక్ట్‌గా భగవంతుడినే ధ్యానిస్తాము. ఇది నెక్స్ట్ లెవెల్ యోగులనమాట, అష్టాంగ యోగులు. అటువంటి వాళ్ళు ఏం చేయాలో నెక్స్ట్ చాప్టర్‌లో ప్రస్తావన చేస్తున్నది. ఇది 2వ స్కందం 2వ అధ్యాయం. ఇక్కడ శుకుల వారు పరమ వైరాగి అండి. కాబట్టి ఇక్కడ ఆపర్చునిటీని చూసుకొని వైరాగ్యం గురించి ప్రస్తావన చేస్తున్నారనమాట. పరీక్షిత మహారాజుకి ఎలా ఉండాలి, ఒక అష్టాంగ యోగుడి యొక్క వైరాగ్యం ఎలా ఉండాలి అని ఆయన ఆశ్చర్యంతో ఈ ప్రపంచంలో మనందరిని చూసి కాబోలు పాపం ఇంకా ఆయనకి ఇది తెలియదు, మన కలియుగంలో ఏమేం చేస్తామో అప్పటికే చెప్తున్నారు చూడండి. పరీక్షిత మహారాజుకే ఏమేం ప్రస్తావన చేస్తున్నారు. అయ్యా, ఈ నేల, ఈ పృథ్వీ ఉండంగా పడకల కోసం అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి? శుకుల వారు పరీక్షితుడికి చెప్తున్నారు. భగవంతుడు చేతులిచ్చాక ఇంకా మెత్తల కోసం అవసరం ఏంటి మనకి? మెత్త అవసరం ఏంటి చెయ్యి ఉండంగా? తర్వాత చేతులుండంగా ప్లేట్ ఎందుకు? బౌల్ ఎందుకు? అని ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నారనమాట పరీక్షిత్ మహారాజుకి శుకుల వారనమాట. అయ్యా, చెట్ల పైన నారుండంగా మనం ఎందుకు షర్ట్‌లు, ప్యాంట్లు, అప్పుడంటే ధోతీలు, కుర్తాలు అవి వేరే లేవండి. ఇవన్నీ బట్టలు ఎందుకు అవసరం అని శుకుల వారు పరీక్షిత్తుని అడుగుతున్నారు. పాపం ఆయన ఈ రోజు తెలుస్తే అండి, ఒక బ్రాండ్ పేరు పెట్టి మనం 10,000, 20,000 ఒక చొక్కాకి ఖర్చు పెడతామని తెలిస్తే పాపం శుక్లవారు ఏమనేవాళ్ళో ఇంకా పరీక్షిత్ మహారాజ్‌ని. కాబట్టి ఆయన యేసుకున్న ధోతి కుర్తాకి ఆయన అంటున్నారనమాట, చెట్ల పైన నారుండంగా ఇంకా మనకి బట్టల కోసం కష్టపడాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారి నిజంగా ఆలోచించండి. ఒక బ్రాండ్ అనే పేరుతో మనం ఎన్ని డబ్బులు వేస్ట్ చేస్తున్నామో ఒక్కసారి ఆశ్చర్యం వేస్తుంది కొన్ని కొన్ని సార్లు ఆలోచన చేస్తూ ఉంటే. ఎక్కడైనా సరే ఒకటే బట్టండి. మనం బట్టలు ఎందుకేసుకోవాలండి? మన శరీరాన్ని కప్పుకొని జాగ్రత్తగా చలి నుంచి, వేడి నుంచి కాపాడుకొని కొద్దిగా సభ్యతగా సమాజంలో ఉండడానికి. కానీ ఒక్కొక్క దానికి 20,000, 70,000, 1,00,000, 1,50,000 కేవలం వాడిని పోషించడానికి మన సంపాదన ఎందుకండి? ఫ్రీగా దానికంటే దానం చేస్తే ఎంత సుకృతి వస్తుంది? అదే భగవంతుడికి సేవలో ఇస్తే ఎంత సుకృతి, భక్తి సుకృతి మనకు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నారు, అయ్యా, చెట్లు దానాలు ఇవ్వటం ఏమన్నా ఆపేశాయా? చెట్లు ఏం దానం ఇస్తుందండి? చెట్లు ఫలాలు, పుష్పాలు, ఆకులు, అవి చెట్లు ఇచ్చే దానమే కదండి.
మనం రాయేసి కొట్టినా చెట్టు మనకిస్తుంది. కాబట్టి చెట్లేమన్నా ఇవ్వటం ఆపేసాయా? ఎందుకు వీళ్ళింత కష్టపడుతున్నారు? ప్రపంచంలో ఉండే వాళ్ళ గురించి అడుగుతున్నారు. ఇంద ఈ ప్ర ఈ నదులన్నీ ఏమన్నా ఎండిపోయాయా పరీక్షిత? అంటే నదుల్లో నుంచి నీళ్లు తీసుకొని చక్కగా మనం త్రాగొచ్చు కదండీ! పాపం శుకులవారికి ఈరోజు మనం నదులల్లో ఫ్యాక్టరీ కెమికల్స్‌ని వేసేస్తామని, డ్యాములు కట్టేసి నీళ్లు ఆపేస్తామని, పిచ్చి పిచ్చి పదార్థాలన్నీ కూడా తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సార్లు తీర్థ స్థానాలకెళ్ళినప్పుడు ఎంత బాధేస్తుందంటే అండి మాకు, అసలు మనం ప్రొద్దున పూట ప్రతిరోజు కూడా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఎంత భక్తితో ఎంత గౌరవంతో ఆ జలాన్ని మనం ఆరాధన చేస్తాము. అటువంటి తీర్థస్థానాలకు ఎళ్ళాక ప్లాస్టిక్, చెత్త, చెప్పులు, దాంట్లో స్నానాలు చేయటం, సబ్బులేసి రుద్దేసుకోవటం, మన విడిచిన బట్టలన్నీ అందులో పడేయటం ఎంత తప్పంటే చాలా పెద్ద అపరాధం అండి. మనం ప్రకృతి మనకిస్తుంది కదా అని మనం ప్రకృతిని ఎన్నడూ కూడా ఎక్స్‌ప్లాయిట్ చేసే అధికారం మనకుండదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు యమునా నది బృందావనంలో యమునా నది యొక్క పరిస్థితి తెలుసా అండి? అసలు ఎంత పాడైపోయిందో. మొత్తం ఆ ఢిల్లీలో నుంచొచ్చే కాలుష్యం మొత్తం యమునలో కలుస్తూ అసలు అక్కడ స్నానం చేయడానికి కూడా వీలు లేకుండా అయిపోయిందండి. ఎక్కడ మన కృష్ణుడు శ్రీపాదాలు ప్రతిరోజు కడిగిన యమున. సాక్షాత్తుగా కృష్ణ భక్తి పారుతున్న స్వరూపం యమునా నది. అటువంటి యమునా నదిని అలా చేశాం. గంగా నదిలో ఎంత కాలుష్యం చేసేసాం. కాబట్టి ఇక్కడ శుకులు వారు అడుగుతున్నారు, నదులేమైనా ఎండిపోయాయా నీళ్ళ కోసం కష్టపడ్డానికి? తర్వాత ఆయన అంటున్నారు, ఏమన్నా పర్వతాలన్నీ కూడా వాటిని డోర్స్ ఏమన్నా క్లోజ్ చేసేసుకున్నాయా? అంటే ఏంటి? పర్వతాలలో గుహలుంటాయి గదండీ! అక్కడ చక్కగా ఉండొచ్చు కదా! ఎందుకు పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని పాపం వాటెనకాల శ్రమ పడటం, ఈఎంఐలు కట్టుకోవటం, దాని తర్వాత అప్పులు తీసుకోవటం, ఇల్లు కట్టాలి అని. కాబట్టి ఇది చాలా పెద్ద గొప్ప స్థితండి. అంటే మనం ఏంటి అంటే వాళ్ళ యొక్క వైరాగ్యాన్ని చూసి అప్రిషియేట్ చేయడానికి. ఇప్పుడు ప్రభుజీ చాలా బ్రహ్మాండంగా చెప్పారు. శుక్రవారం ఈరోజు మేము బయలుదేరుతాము. ఎక్కడైనా గుహలుండే అడ్రెస్ చెప్పండి అని అడక్కండి. అది మహాభాగవతోత్తములకి చాలా గొప్ప వైరాగ్యం. శుకులవారి అంత స్థితి కలిగిన వాళ్ళ గురించి ఆయన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు పరీక్షితుడి గురించి. చిట్ట చివరికి ఏమంటారో తెలుసా అండి? ఏమన్నా భగవంతుడు తన భక్తుల్ని కాపాడను అని చెప్పాడా? ఇది చాలా ముఖ్యమండి. ఆయనేమన్నా తన భక్తుల్ని కాపాడను అని చెప్పానా? ఎవరైతే తనని ఆశ్రయిస్తారో చూడను అని ఏమన్నా భగవంతుడు చెప్పాడా? ఎందుకు ఈ ప్రపంచంలో ఉండే ధనికుల వెనకాలే వెళ్లి వాళ్ళ శుశ్రూష చేయటం ఎందుకు? అని శుకులవారు అడుగుతున్నారు. కేవలం భగవంతుణ్ణి ఆశ్రయిస్తే చాలండి. మనం ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళెనకాల పోయి, వీళ్ళెనకాల పోయి, వీళ్ళేం చేస్తారు? వాళ్ళేం చేస్తారు?